అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితులైన వ్యక్తులందరూ కూడా ఆ పార్టీని ఆయన్ని వీడిపోతూ ఉండడం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే విజయసాయిరెడ్డి గారు కావచ్చు, అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులుగా, ఆయన చేసినటువంటి కార్యకలాపాల్లో వీళ్ళకు కూడా బాగుందని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఎప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఒకటిగా చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా నిన్నటి రోజున ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిందో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని మరొకమారు బయటపెట్టారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అయితే ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా ఈ అంశంలో భాగంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యకలాపాల దృష్ట్యా ఆయన వదిలిపెట్టి బయటకు రావడం జరిగింది. జనసేన పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. ఎప్పుడైతే ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఏ విధంగా అసలు రాజకీయ శైలి ఏ విధంగా ఉంటుందని ప్రజలకి తెలియజేసుకుంటూ వచ్చారు. నిన్నటి రోజున జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మరి ఎక్కువగా ఈయన ఆస్తి, ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన ఆస్తి, వాళ్ళ వియ్యంకుడి ఆస్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశారని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇప్పటివరకు విజయసాయిరెడ్డి గారు కూడా ఎన్నో అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటారంటే ఈ విధంగా అవసరం వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఇది నాకు తెలిసి ఒకళ్ళ బాధే కాదు, బాలినేని గారి బాధే కాదు, చాలా మందిది ఇదే ప్రాబ్లం. బాలినేని గారి ఆయన ఒకళ్ళు దీనిలో. ఎందుకంటే నాకు తెలిసి నేను పర్సనల్గా వినటం కూడా జరిగింది. ఎక్కువ మంది నాయకులు వచ్చి అంటే ఏదో వందల కోట్లు, అంటే ఇక్కడ కోట్లతోనే కొంతమందితో వ్యాపారాలు కానీ అదని ఇదని ఏదో ఒకటి పెట్టించడం, సో తర్వాత డబ్బులు ఇస్తానని చేయించడం ఏదో చేస్తారు, తర్వాత ఇవ్వకుండా పోవటం అనేది అయితే కంపల్సరీ జరుగుతూనే ఉంది ఆ పార్టీలో. అంటే ఇప్పుడు వాళ్ళేమో వ్యాపారాలు చేసుకుంటూ ఏదో చేసిన దానిలో ఈయన కమిషన్లు, మళ్ళీ రాష్ట్రం దోచుకోవటం కానివ్వండి, ఇంకా కార్యకర్తలు దోచిన దగ్గర నుంచి కింద నుంచి పై వరకు ఫండ్స్ అడ్జస్ట్ చేయడానికి సజ్జల గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ముడుపులు మొత్తం ఎక్కడెక్కడ ప్యాకేజీలు మొత్తం తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్తే ఆయన సంస్థానంలో ఆయన అంటే తాడేపల్లి ప్యాలెస్ సంస్థానంలో ఈయన జమ చేస్తూ ఉంటాడు. ఓకే, జమా ఖర్చులు అక్కడ లెక్కలు చెప్తూ ఉంటాడు, చిత్రగుప్తుడు లాగా అనమాట. ఇంకైనా అంటే ఎక్కడ కూడా ఎవరితో అయినా అంటే వాళ్ళు ప్రతి వాళ్ళతో కూడా బిజినెస్ మైండ్ లాగానే ఆలోచిస్తున్నారు. అంటే నేను ఈడ ఎమ్మెల్యేగాను నీకు ఒక మినిస్టర్గా ఇన్ని సంవత్సరాల స్థానం కల్పించాను, సో మీరు నాకేమి ఇస్తారు? సో అందుకని ఇచ్చింది పార్టీకి ఖర్చు పెట్టుకోవడంతో సరిపోదు, ఆయనకంటూ ఏదో ఇవ్వాలి. సో వాళ్ళని నమ్మి ఏదైనా చేసిన వాళ్ళు ఆస్తులు పోగొట్టుకోవటం. ఇప్పుడు చూడండి బాలినేని గారిది, ఆయనది పోతూ ఆయన వియ్యంకులది కూడా కాజేశారు అని అన్నప్పుడు ఇట్లాంటివి ఎన్నో జరిగాయి. ఎందుకంటే ఇప్పుడు బయటపడి ఆయనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, అక్కడ ఆయన మాట్లాడాడు, అక్కడ యూజ్ చేసుకున్నారు, అక్కడ బహిర్గతంగా ఓపెన్ అయ్యారు. సో కొంతమంది ఎందుకు బయట పెట్టడం అనో లేకుంటే జరిగిపోయిందనో ఇంక ఇవన్నీ ఎందుకు అన్నట్టు ఆగిపోవటం కొంతమంది ఇదే ఉంది. కొంతమంది భయపడే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సొంత బాబాయ్ విషయంకి వచ్చినప్పుడే ఏం జరిగిందని చూశారు. సో ఆ కక్ష దాన్ని చూసిన దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే, సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళైనా సరే వాళ్ళు చనిపోతుండటం కూడా చూస్తున్నారు. 6 దాకా చచ్చిపోయారు, వాళ్ళు చనిపోవటం కూడా చూస్తున్నారు కదా. ఇంకా ఈ రకంగా చూస్తే వాళ్ళు కూడా ఏంటి రేపొద్దున మన పరిస్థితులు అయినా ఇట్లాగే అవుతాయేమో అనే భయం కూడా ఉంటుంది సామాన్యంగా. ఇప్పుడు తెలిసి ఎవరి దగ్గర పనిచేస్తున్నాం అనేది వాళ్ళకి తెలుసు. సరే ఎందుకు నచ్చకపోతే సరైనగా పక్కకు వచ్చేసేది బెటర్ కదా. ఇంక ఇవన్నీ మాట్లాడి రేపు పొద్దున మనం ఇరుక్కోవటం ఏంటో ఆ ధైర్యం చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకోటి విజయసాయిరెడ్డి గారు చెప్పిన విషయాలు కూడా ఇంచుమించు అదే రకంగానే ఉంటున్నాయి. అంటే తిట్టాలి, కలెక్షన్స్ వసూలు చేసే పనైనా ఆయన మీద ఉంటుంది. సో ఎందుకంటే గతంలో నుంచి ఆయనకున్న చొరవతోనే కానివ్వండి, తర్వాత ఆయన పక్కన పెట్టిన విధానమే కానివ్వండి, ఆయన ఎంతవరకు పనిచేస్తాడని ఒక 5 ఏళ్ళు ఒక రాజ్యసభ ఒక సీట్ ఇవ్వటం, ఆ సీట్ దాని తాలూకు నువ్వేం పని చేసావు, ఎంత కలెక్షన్లు వచ్చాయి అనేది కూడా ఆయన మీద ప్రెషర్ ఉంటుంది. సో ఆయన ఆ విషయాలు బయట పెట్టలేదు. సరే ఇంకా నా మీద మనసు విరిగిపోయింది ఇట్లాంటివి చెప్పుకుంటూ ఏదో నాకు మనసు విరిగిపోయింది, ఆయన మనసులో నాకు స్థానం లేదు అని ఏదో ఇట్లాంటి డైలాగ్స్ చెప్పుకొని ఆయన పక్కకు రావటం జరిగింది.
ఇంకోటి కూడా చెప్పాడు కదా ఆయన బయట వస్తూ కూడా 2 విషయాలు చాలా స్ట్రాంగ్ అయిన విషయాలు అవి. అంటే మనసులో స్థానం లేకపోవటం ఇట్లాంటివి గురించి ఎవరు పట్టించుకోరు, దీని గురించి ఆలోచించాల్సింది కూడా పని లేదు. విజయసాయి రెడ్డి గారు బయట వచ్చినప్పుడు చెప్పినవి 2 స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళ చెల్లెల్ని తిట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు తిట్టాలి. సో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు చదవాలి, మాట్లాడాలి అనేది ఒకటి గట్టిగా చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, షర్మిల గారిని తిట్టించటం. సో అది సొంత కుటుంబ సభ్యులైనా తిట్టాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పటం. ఇంకోటి, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కీలక విషయం ఆయన ప్రెస్ మీట్లో చెప్పటం. ఏమని చెప్పాడు, అవినాష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి హార్ట్ అటాక్తో చచ్చిపోయారని చెప్తే, నేను ఆ రోజున సాక్షి మీడియాలో ఇన్ఛార్జ్గా నేను చూసుకుంటున్నాను కాబట్టి సాక్షి మీడియాని ఆ రకంగా హెడ్లైన్స్ వేయటం జరిగింది అని చెప్పాడు. నాకు ఫోన్ చేసిన వ్యక్తి అయితే అవినాష్ రెడ్డి అని చెప్పాడు. అంటే ఇక్కడ క్లియర్గా ఒక క్లారిటీ వచ్చేసింది కదా. సో ఫోన్ చేసి అలా చెప్పాడు అని అన్నప్పుడు దానికి ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఉంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితేనే ఆయనకి ఈ డైరెక్షన్ వచ్చి ఉంటుంది, ఈ విషయం ఇలా చెప్పు బయట అనేది వచ్చి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడకుండా అయితే చెప్పడు ఇతనితో, విజయసాయి రెడ్డి గారితో. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కే వెళ్తుంది. ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్ ఏం జరిగింది ఏంటనేది కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చెప్పి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సీఎం అండి, ఒక బాబాయ్, ఆయనకి బాబాయ్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు అపోజిషన్ లీడరు, సో సొంత కుటుంబ సభ్యుడు అక్కడ. అలాంటి వ్యక్తికి చెప్పేటప్పుడు ఏం జరిగింది అది వేరే. ఇంకా ప్లస్గా వాళ్ళు జనరల్గా అయితే ఎవరో చేసినంటే మటుకు దాన్ని ఇంకా ఎక్కువ పోర్ట్రే చేయాలని అనుకుంటారు. మీకు ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే నిజంగా జరిగి ఉంటే ఇన్సిడెంట్ దాన్ని ఇంకా కొంచెం పెద్దగా చూపెట్టాలి, వాళ్ళని ఎవరినో పట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది. కానీ అక్కడ ఆ ఇన్సిడెంటే చేయించిన వాళ్ళు అంతా వీళ్ళ అయినప్పుడు అక్కడ దాన్ని కప్పెట్టేయాలనే ప్రయత్నం జరిగింది కదా. సో దానిలో కూడా ఈయన పాత్ర, నాతో వాళ్ళు అలా చెప్పించారు అనేది ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కూడా బయటపడ్డారు. అంటే ఇక్కడ అన్ని రకాలుగా నాయకులను వాడుకోవటం. ఇంకోటి మనము చూసాం, ఇప్పుడు పోసాని అవ్వచ్చు, వంశీ అవ్వచ్చు, బోర్గడ్డ అనిలే కావచ్చు, వర రవీందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఎవరిని చూసినా కూడా వాళ్ళని ఏ రకంగా వాడేసుకున్నాడు సొంత పనులకి. అంటే సొంతం అంటే ఆయన చెప్పినట్టు స్క్రిప్ట్ ఇస్తే తిట్టాల్సిన వ్యక్తులు వీళ్ళు. సో అది తిడితే సాటిస్ఫాక్షన్ అయ్యే వ్యక్తి ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారే కదా. సో ఆయన సాటిస్ఫాక్షన్ కోసం వీళ్ళతో తిట్టించటమా. ఇక్కడ చూస్తే ప్రతి వాళ్ళని కూడా ఎలా వాడుకున్నారు. సో వాళ్ళు ఏమైనా అయిపోయి, ఇప్పుడు ఫైనాన్షియల్గా దెబ్బ కొడుతున్నాడు, సో ఎదిరిస్తే చంపేస్తామంటున్నారు, వాళ్ళని కేసుల్లో ఇరుక్కునేటట్టు చేస్తున్నారు. సో నేను అనేది ఒకటే, ఇక్కడ ఇప్పుడు వాళ్ళ నాయకులైనా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు ఆయనకు బాగా పక్కన ఉండి చాలా ఆత్మీయంగా ఉన్న వాళ్ళ పరిస్థితులే అలా ఉన్నాయి, మిగతా వాళ్ళ పరిస్థితులు రేపొద్దున ఎలా ఉంటాయి, అంతే కదా. ఖచ్చితంగా ఇక్కడ మనం ఆయన యూజ్ అండ్ త్రో లాగా తయారయ్యాడు. ఇంకోటి మనం సొంత కుటుంబ సభ్యులే చెప్తున్నారు బయట, షర్మిల గారే కావచ్చు, సునీత గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బయట చెప్తున్నారు కదా. ఇప్పుడు బాలినేని గారి మాట ఒక్కటే కాదు, అంటే ఒక్కొక్కరు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒక్క ప్రాబ్లం అని కాదు, ఇక్కడ రకరకాలుగా ఎవరికి తగ్గ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేశారు, ఆయనతో బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు. అంటే ఇదంతా కూడా ఆయన నేను ఉన్నతంగా ఉండాలి, నేను సీఎంగా ఉండాలి, నా కోసం వీళ్ళందరూ పనిచేయాలి, ఇదే ఆయన మోటివ్, అదే ఆయన ప్లాన్. సో ఎవరైనా ఎదిరిస్తే ఏమైనా చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చూపెట్టేశారు. అది ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఇలా ఉంది సో అనేది బాలినేని గారు ఇప్పుడు బయటపడి చెప్పారు. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎవరన్నా ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఇంకా పార్టీ వీడి ఆయన్ని వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయంటుకోవచ్చా? ఎందుకు తొందరలోనే ఒక్కొక్కరు బయట వస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా, ఇప్పుడు బయట వచ్చి అరెస్ట్లు అయిన వాళ్ళందరూ కూడా ఎవరు పనులు చేయించారు, ఏం పనులు చేయించారు అని చెప్తున్నారు. ఇప్పుడు పూర్తి అలిగేషన్ మొత్తం ఎక్కువ వచ్చేది సజ్జల గారి మీద వస్తుంది. రేపొద్దున సజ్జల గారు చేసిన కరప్షనే కావచ్చు, ఇంకొకటి ఆయన వీళ్ళతో అందరితో తిట్టించిన విధానమే కావచ్చు, రేపొద్దున ఇంకా కొన్ని వరకే బయట వచ్చాయి, ఇంకా రావాల్సింది చాలా ఉన్నాయి. ఎక్కడ స్కాములు జరిగినా ఆయన పేరు వస్తుంది. సరే ఇవన్నీ కలిపినప్పుడు ఆయన రేపొద్దున అరెస్ట్ అయినాడు అనుకోండి, ఆయన ఎవరి పేరు చెప్పాలి కదా.
ఆయన ఎవరో ఒకరు పేరు చెప్పాల్సి వస్తుందేమో. సో అప్పుడైతే ఖచ్చితంగా ఎవరి పేరు చెప్తే వాళ్ళు కూడా రేపు పొద్దున ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వీటిలన్నిట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అయితే జరగవు. సజ్జల గారే చేశారా అని అంటే అది తప్పు. సజ్జల గారు చేయడానికి అంత సాహసించరు. రేపు పొద్దున తెలిస్తే ఆయన పరిస్థితి ఏంటి కదా. అందుకని ఖచ్చితంగా మొత్తం ప్లానింగ్ అంతా ఆయన ఉంటుంది. అమలుపరిచే వ్యక్తి సజ్జల గారు అవుతారు. సో బలిపసులు అయ్యేవాళ్ళు ఇప్పుడు వరకు మనం విన్న వాళ్ళం, చూసిన వాళ్ళం. వీళ్ళు బలిపసులు అవుతున్నారు. ఓకే, చూద్దాం మేడం. మరి థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.